श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్న క్లాస్లో భగీరథ ప్రయత్నం గురించి కొంతవరకు మనము తెలుసుకున్నాం అన్నమాట. ఎలాగైతే సగర చక్రవర్తి యొక్క రెండవ భార్య అయినటువంటి సుమతికి జన్మించినటువంటి 60,000 మంది పుత్రులను కపిల మహర్షి యొక్క కోపాగ్నికి వాళ్ళు భస్మరాసులై ఉండిపోయారు. వాళ్ళను ఉన్నత లోకాలకు పంపించడం కోసం, పితృతర్పణ చేయడం కోసం వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా అన్నమాట. అంటే సగర చక్రవర్తి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. తర్వాత ఆయన మనవుడైనటువంటి అంశుమంతుడు కూడా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. తర్వాత ఆయన కొడుకు అయినటువంటి దిలీపుడు ఆయన కూడా ప్రయత్నం చేశాడు, ఆయన కూడా కుదరలేదన్నమాట. తర్వాత దిలీపుని యొక్క కొడుకైనటువంటి భగీరథుడు ఆయన తపస్సు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆయనకు వరం ఇచ్చారనమాట. అయితే ఆ వరం ఇవ్వడంలో కూడా గంగాదేవి సాక్షాత్తు ఆ గంగా నది స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉంది. ఆమెను భూమిపైకి తీసుకురావడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఆ విధంగా నేరుగా భూమి మీద పడితే ఆ యొక్క ఉద్ధృతికి భూమి తట్టుకోలేదు. భూస్వరూపం మారిపోకుండా ఉండాలి అనంటే ఎవరైనా ముందు గంగను పట్టుకోవాలి, లేదా తలపైన పడేటట్టు చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఆయనే ఒక ఉపాయాన్ని కూడా నిన్నటి రోజున చెప్పడం జరిగింది. సాక్షాత్తు పరమశివుడైతే మాత్రమే ఈ పని చేయగలుగుతాడు అని చెప్తాడు. ఇంకా అప్పుడు భగీరథుడు ఏమని ఆలోచిస్తాడు, ఇప్పటికే 1000 సంవత్సరములు నా జీవితకాలంలో నేను ఈ విధంగా తపస్సులో ఉపయోగించేశాను. ఇంకా మళ్ళీ ఎక్కడ నేను శివుని గురించి తపస్సు చేస్తాను? ఒకవేళ తపస్సు చేసిన ఆయనేమంటాడో, మళ్ళీ అది సఫలీకృతం అవుతుందో లేదో, ఇక నేను వెళ్ళిపోతాను. ఒక వరం అయితే సాధించుకున్నాను కదా, మా వంశంలో ఇంకా ఎవరికి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉండకూడదని అని అనుకోలేదన్నమాట. ఆయన దృఢ సంకల్పంతో మళ్ళీ పరమశివుని గురించి తపస్సు చేయడము మొదలుపెట్టాడు. అక్కడ ఆయన ఎలా తపస్సు చేస్తున్నాడంటే ఇప్పుడు ఇంకా తీక్షణంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. రాత్రి పగలు అని లేకుండా, అసలు నిద్రపోకుండా, ఒక ఆశ్రయం లేకుండా, అంటే కుటీరం నిర్మించుకోవడం కానీ, లేదా ఏదైనా ఇంతకుముందు అయితే నెలకు ఒకసారి ఆహారాన్ని తీసుకునేవాడు, మాసానికి ఒకసారి. కానీ ఇప్పుడు ఆ విధంగా ఆహారాన్ని కూడా తీసుకోవడం లేదు, ఎలాంటి ఆశ్రయం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా 2 చేతులు పైకెత్తి పెట్టి ఆయన గాలి మాత్రమే పీలుస్తూ 1 సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమవుతారనమాట. ప్రీతి చెందినటువంటి ఆ శంకరుడు ఈ విధంగా చెప్తాడు. ఇంకా భగీరథుడు తన మనసులో మాట చెప్పకముందే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను గంగాదేవిని నా జటాజూటం పైన పడేటట్టు చేసుకుంటాను అని, నేను పట్టుకుంటాను అని ఆయన చెప్తారు. చెప్పి ఆయన ఏ విధంగా నిలబడతారు అంటే 2 కాళ్ళు దూరంగా చాచి, నడుము పైన చేతులుంచుకొని, తల కొద్దిగా పైకెత్తి, జటాజూటాన్ని విస్తరించి, ఇక నేను సిద్ధంగా ఉన్నాను, నా జటాజూటంలో పడు అన్నట్టు ఆయన పైకి చూస్తారనమాట. ఆ విధంగా చూసినటువంటి పరమశివుణ్ణి గంగాదేవి చూస్తుంది. చూసి ఆమె విచిత్రంగా నవ్వుతుందన్నమాట. అంటే ఎగతాళిగా, ఒకవేళ నువ్వు బ్రహ్మ చెప్పినంత మాత్రాన నువ్వు నిలబడితే నేను నీ మీద పడినప్పుడు నువ్వు అసలు భరించగలుగుతావా అన్నట్టుగా చూస్తుందన్నమాట. ఎందుకంటే గంగా నదిలో ఎన్నో రకాలైనటువంటి జలచరాలు ఉన్నాయి.
మొసళ్ళు, పెద్ద పెద్ద పాములు, ఎండ్రకాయలు, తిమింగలాలు, ఇలాంటి ఎన్నో జలజీవులు ఉన్నాయి. ఎంతో పెద్ద నది అన్నమాట. అంత పైనుంచి స్వర్గలోకం నుంచి గంగాదేవి పడినప్పుడు నువ్వు అసలు తట్టుకోగలుగుతావా? నేను పైనుంచి కింద పడితే నీ తల దిమ్మెక్కి నువ్వు కింద పడిపోతావు. నిన్ను పాతాళ లోకం వరకు నేను తోసుకొని వెళ్ళిపోతాను అని ఆమె మనసులో అనుకుంటుందన్నమాట. గర్వపడుతుంది. చూడండి, ఇంతకుముందు మనం షణ్ముఖోత్పత్తిలో గమనించినప్పుడు ఆ పరమశివుని యొక్క వీర్యాన్ని ఆమె భరించలేకపోయింది. అప్పటికైనా ఆమె అర్థం చేసుకుని ఉండాల్సింది శివుని యొక్క గొప్పతనాన్ని, ఆ శక్తిని. కానీ ఆమె మర్చిపోయింది. ఇప్పుడు ఈ విధంగా భావించిందనమాట. అయితే శివుడు ఆమె మనస్సును గ్రహించినాడనమాట. ఓహో, ఈమె చాలా గర్వంతో ఉంది అని గ్రహించిన తర్వాత ఆయన చూస్తున్నాడు. సరే అని ఏం మాట్లాడలేదు. ఆయన ఏమి పైకి చెప్పకుండా అలా మౌనం వహించాడు. అప్పుడు ఇంకా గంగాదేవి పైనుంచి కిందికి పడడం ప్రారంభించింది. శివుడు తన జటాజూటంలో ఆ గంగను పడుతున్నాడనమాట. అలా పడుతూ ఉంది. కొన్ని సంవత్సరాల పాటు కూడా గంగా నది ప్రవహిస్తూనే ఉంది. అయితే జటాజూటంలో నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడలేదన్నమాట. ఆ విధంగా పట్టి బంధించేసినాడు ఆయన జటాజూటంలోనే. అందులో ఉన్నటువంటి చేపలు అన్నీ కూడా, జలచరాలన్నీ కూడా అందులోనే ఉండిపోయినాయి. అసలు ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ప్రవహించినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడడం లేదు. ఎంత ఆశ్చర్యం అని దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, కిన్నెరలు అందరూ కూడా వాళ్ళ అంతఃపురాల్లాగా ఉండేటువంటి పెద్ద పెద్ద విమానాలలో వచ్చి ఆకాశం అంతా నిండిపోయి చూస్తున్నారనమాట. ఏం జరుగుతోంది ఇక్కడ అని. అక్కడ గంగ పైనుంచి స్వర్గం నుంచి పడుతూ ఉంది, కింద జటాజూటంలో పడుతుంది, అక్కడే ఉండిపోతూ ఉంది. ఈ విషయాన్ని అంతా చూస్తున్నటువంటి భగీరథుడు చాలా బాధపడతాడనమాట. ఈయన అప్పటికే 2 సార్లు తపస్సు చేశాడు. బ్రహ్మ గురించి ఒకసారి, ఈశ్వరుని గురించి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇంకా ఏమని చెప్పగలుగుతాడు? ఆయన బాధపడుతున్నాడు. ఈశ్వరుడేమో కోపం చెందాడు ఆ గంగాదేవి యొక్క అహంకారానికి అని మళ్ళీ ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు చేస్తే అప్పుడు గంగామాత అనుకుంటుందన్నమాట, అమ్మో, నేను ఏమో అనుకున్నాను, మహాశివుడు చాలా గొప్ప మహానుభావుడు, నేను తప్పుగా భావించాను అని మనసులో అనుకుంటూ ఉంది. ఇంకా భగీరథుని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి శివుడు మళ్ళీ ఇంకా గంగామాత కూడా తన తప్పు తెలుసుకునింది కాబట్టి తన జటాజూటంలో నుంచి గంగాదేవిని అన్ని వైపుల నుంచి కిందికి వదులుతాడనమాట. అప్పుడు ఆ విధంగా వదిలినప్పుడు 8 పాయలుగా గంగానది కిందికి ప్రవహిస్తుంది. తూర్పు దిక్కుకేమో హ్లాదిని, పావని, నలిని అనేటువంటి పేర్లతో ఉన్న పాయలుగా ప్రవహిస్తుంది. పశ్చిమ దిక్కుకేమో సుచక్షువు, సింధు, సీత, మహానది అనేటువంటి పాయలుగా ప్రవహిస్తుందన్నమాట. ఇంకా చివరగా ఒక పాయ మాత్రము భగీరథుణ్ణి అనుసరిస్తుంది. ఇంకా భగీరథుడు ఎంతో ఆనందంతో ఇంకా గంగామాత వాళ్ళ యొక్క పూర్వీకుల భస్మరాశుల పైన ప్రవహిస్తే వాళ్ళు ఉన్నత లోకాలను పొందుతారని ఎంతో సంతోషంతో ముందు రథంలో వెళ్తూ ఉంటాడు భగీరథుడు. వెనక గంగామాత ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా వస్తోంది ఆమె అంటే చూడండి, ఎన్నో పెద్ద పర్వతాలను ఢీకొడుతూ, లోయల్లోకి దుంకుతూ, ఎదురొచ్చిన బండరాలను గుద్దుతూ, అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, జీవరాశులన్నీ, మొసళ్ళు, తాబేళ్ళు అన్నీ ఎగిరెగిరి పడుతున్నాయన్నమాట. ఎంతో ఉత్సాహంగా, ఎంతో వేగంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహానికి వచ్చినటువంటి తుంపరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయన్నమాట. అసలు ఆ తుంపరల యొక్క ఆ పొగలాగా కనిపిస్తూ మేఘాలైన ఇవన్నీ అన్నట్టుగా తలపిస్తున్నాయి. ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటే ఎంతో బ్రహ్మాండమైన ఘోష అనేది అక్కడ వస్తుంది. ఇదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఆహా, ఎంత అదృష్టం, ఈ అదృష్టం మళ్ళీ మనకు దొరుకుతుందా? సాక్షాత్తు స్వర్గం నుంచి గంగాదేవి కిందికి వచ్చింది కాబట్టి
మనం అందులో స్నానం చేసి మనం ఇంకా పవిత్రులం అవ్వాలి అని వాళ్ళందరూ కూడా యక్షులు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పుష్పక విమానాలు ఆ విమానాలన్నీ దిగి వాళ్ళు కిందికి వచ్చి స్నానం చేస్తున్నారనమాట. ఆ విధంగా అనేక వేల విమానాలు వస్తున్నాయి, మళ్ళీ వెళ్తున్నాయి ఆకాశంలోకి. అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా ఆ నదిలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ నీళ్లు అంత వేగంగా వస్తున్నాయి. మనం గమనిస్తే ఎప్పుడైనా పాపనాశనము అట్లా తిరుమలకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని నీళ్లు కొద్దిగానే మన తల మీద పడితే అది ఎంతో బాధ కలిగిస్తుంది. అట్లాంటిది అంత పైనుంచి గంగామాత శివుని యొక్క జటాజూటం నుంచి వస్తూ ఉంది. అవి పడితే తల వక్కలైపోతుందని వాళ్ళు భయపడి ఒడ్డునే నిలబడి ఆ నీళ్ళని తీసుకొని తలపైన చల్లుకొని తమ పాపాలన్నిటినీ పోగొట్టుకుంటున్నారనమాట. అంతేకాకుండా ఎవరైతే పుణ్యం అయిపోయి స్వర్గం నుంచి కింద పడుతున్నారో వాళ్ళు కూడా ఆ నీళ్లను తాకి మళ్ళీ వాళ్ళు స్వర్గాన్ని చేరుకుంటున్నారు. ఈ విధంగా అనేక మంది గంగా నది యొక్క ప్రవాహంలో వాళ్ళు పుణ్యాత్ములుగా మారుతున్నారు. ఈ విధంగా తుళ్ళుతూ గెంతుతూ వెళ్తున్నటువంటి ఆ గంగా నది భగీరథుని వెనుక వస్తూ ఉంటే ఆయన వెనక్కి చూస్తూ ఆనందంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ 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 ఉంటే ఒక్కసారిగా ఆ దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం వస్తుందన్నమాట. ఆ ఆశ్రమంలో యజ్ఞానికి సంబంధించినటువంటి క్రతువు జరుగుతూ ఉంటుంది. ఈ గంగా నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ యజ్ఞ ప్రదేశాన్నంతా కూడా ముంచెత్తేస్తుంది. మొత్తం అన్నీ కూడా దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోతుంటాయి. అది చూసినటువంటి జహ్ను మహర్షి చాలా కోపంతో ఆయన మొత్తం గంగను ఒక్క గుక్కలో తాగేస్తాడనమాట. అంతే, ఇంకా వెనకాల గంగా నది ఉండదు, ఏమి ఉండదు, మొత్తం ఖాళీ భూమి ఉంటుంది. ఏ జలచరాలు కానీ ఒక్క చుక్క నీరు కూడా కనపడదు. భగీరథుడు చూస్తాడు. చూసి ఎంత పని జరిగిపోయింది అని క్రిందికి దిగి భగీరథుడు జహ్నుముని పాదాలపై పడి ప్రాధేయపడతాడనమాట. నా తరపున క్షమించండి, మమ్మల్ని క్షమించండి, నేను ఎంతో కష్టపడి ఇలా మా పూర్వీకుల ఉన్నతి కోసం నేను గంగాదేవిని తీసుకెళ్తున్నాను, దయచేసి గంగను వదలండి అని ప్రాధేయపడతారు. దేవతలందరూ కూడా వస్తారు, వచ్చి గంగాదేవిని వదలండి అని ఎంతో ప్రాధేయపడతారు. సరే, ఇంకా వీళ్ళందరూ ఇంతగా ప్రాధేయపడుతున్నారు కదా అని భగీరథుడు తన నోటి నుండి బయటికి వస్తే అది అపవిత్రంగా అనిపిస్తుందనేసి చెవులో నుంచి తన కుడి చెవులో నుంచి బయటికి వదులుతారనమాట. వదిలితే అంటే ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పుట్టినట్టుగా జహ్నుముని నుంచి వచ్చింది కాబట్టి ఆమెను జాహ్నవి అనే పేరుతో కూడా పిలుస్తారు. మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టే అన్నమాట. కాబట్టి ఆమెకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ఇన్ని అడ్డంకులను దాటుకుంటూ చూడండి ఎంత పట్టుదలతో భగీరథుడు గంగాదేవిని తీసుకొని వెళ్తున్నారనమాట. కాబట్టి తర్వాత ఆ గంగా నదిని అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ పాతాళ లోకానికి తీసుకొని వెళ్తారు. పాతాళ లోకంలో వాళ్ళ పూర్వీకుల యొక్క 60,000 భస్మరాసుల పైన ప్రవహిస్తుంది గంగామాత. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు పితృతర్పణం జరిగి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి చేరుకుంటారు. అంతటితో ఎంతో ఆనందపడతారనమాట భగీరథుడు. ఆయన అప్పుడు బ్రహ్మ వస్తారు. వచ్చి, నాయనా నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎన్నిసార్లు తపస్సు చేసి ఎంతో ఉత్సాహంతో ఓర్పుతో నిరాశ చెందకుండా నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగించి చివరకు విజయం పొందావు. కాబట్టి ఈ నదికి కూడా నీ పేరు మీదుగా భాగీరథి, ఈ గంగా నది నీ కూతురులాగా నీ వలన ఇక్కడ పుట్టింది కాబట్టి భాగీరథి అని పేరు కూడా ఇస్తారన్నమాట. ఈ విధంగా గంగా నదికి జాహ్నవి, భాగీరథి అనే పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈమె ఆకాశం నుంచి భూమికి, భూమి నుంచి పాతాళానికి ప్రవహించింది. 3 లోకాలలో ప్రవహించింది కాబట్టి త్రిపథ అనే పేరు కూడా వచ్చింది. త్రిపథ అనే పేరు వచ్చిందనమాట. ఈ విధంగా సగరులు 60,000 మంది కూడా తరించారు. ఈ విషయం చెప్పిన తర్వాత రాముడితో చెప్తున్నారనమాట విశ్వామిత్ర మహర్షి. చూడు నాయన, నీ పూర్వీకులు ఎంత గొప్ప దృఢ సంకల్పం కలిగినటువంటి వాళ్ళు అని ఆయనకు వివరిస్తున్నాడు. కాబట్టి
అంతేకాకుండా ఈ సంఘటన నుంచి మనం ఈ వృత్తాంతం నుంచి ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దృఢ సంకల్పంతో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా దాన్ని మనము కొనసాగించేదానికి మనకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకా ఆయన చెప్తున్నాడు, సంధ్యా సమయం దాటిపోతుంది నాయన, మనం వెళ్ళి సంధ్యావందనం చేసుకుందాము అని. కాబట్టి ఎన్ని జరిగినా కూడా మన విహిత కర్మలు అనేవి మనము చక్కగా చేయాలి అని దీని నుంచి మనం నేర్చుకోవాలి. తర్వాత వాల్మీకి ఫలశ్రుప్తి చెప్తున్నారనమాట. ఎలాగైతే షణ్ముఖోత్పత్తి వింటే ఎంత మంచి జరుగుతుంది, అలాగా గంగావతరణం గురించి విన్న వాళ్ళకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని ఆయన చెప్తున్నారు. ఎవరైతే నమ్మకంతో కూర్చొని ఈ గంగావతరణాన్ని విని సంతోషిస్తున్నారో వాళ్ళందరూ కూడా గొప్ప ధన్యులు, వీళ్ళు కీర్తివంతులు అవుతారు, ఆయుర్దాయం అనేది పెరుగుతుంది, స్వర్గం పొందుతారు అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఎవరెవరైతే అంటే వాళ్ళు కుల మత విచక్షణ లేకుండా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి యొక్క పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు, దేవతలందరూ మురిసిపోతారు. ఇది శుభప్రదమైన ఘట్టం. కాబట్టి ఇది విన్నంత మాత్రాన్నే మన జీవితంలో ఎంతో అభ్యున్నతి కలిగి మన కోరికలు కూడా తీరుతాయి, మన పాపాలన్నీ పోతాయి అని ఫలశ్రుతి చెప్తున్నారనమాట. కాబట్టి ఇటువంటి గొప్ప గంగావతరణాన్ని విన్నటువంటి మనందరము కూడా చాలా అదృష్టవంతులం. తర్వాత గంగను దాటి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో వెళ్తూ ఉన్నారనమాట పడవలో. అప్పుడు ఆ గంగా నదిని దాటేటప్పుడు రాముడు ఆలోచిస్తున్నాడు, ఎంతో సంతోషపడుతున్నాడు. ఆహా, మా పూర్వీకులు భూమిపైకి తీసుకొచ్చినటువంటి నది కదా ఈ గంగా నది, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని ఆయన చాలా సంతోషిస్తున్నాడు. ఆ తర్వాత గంగా నదిని దాటిన తర్వాత అటువైపు ఒక విశాలమైన నగరం కనబడుతుంది, విశాల అనేటువంటి నగరం కనబడుతుంది. అయితే ఏంటి ఈ విశాల అనే నగరము, ఇందులో ఎవరుంటారు అని విశ్వామిత్రుణ్ణి అడిగారన్నమాట శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఒకప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం ఏం చేశారు, క్షీరసాగర మథనాన్ని చేశారు. చేస్తే అప్పుడు మొదట అమృతానికి బదులుగా హాలాహలం వచ్చింది. అయితే ఈ హాలాహలాన్ని ఇంకా ఎవరు తీసుకోవడానికి సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ హాలాహలం ఎంత శక్తివంతంగా ఉందంటే దేవతలు అసురులు అందరూ కూడా అడలిపోతున్నారనమాట అందులో నుంచి వచ్చేటువంటి హాలాహలం నుంచి వచ్చే శక్తి వలన. అంతేకాకుండా ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. అది ఎక్కడైతే వెళ్తుందో అక్కడంతా కూడా నీళ్లు లేకుండా ఇంకిపోయేటట్లు లోకాన్నంతా దగ్ధం చేస్తూ ప్రవహిస్తోంది. కాబట్టి ఆ విధంగా ప్రవహించేటువంటి ఆ హాలాహలాన్ని ఏం చేయాలి అని అందరూ మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడు మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చి ఏమని చెప్తున్నారు, పరమశివ, మీరే అగ్రపూజ తీసుకునేటువంటి గొప్ప దేవత మీరు, కాబట్టి ఈ హాలాహలాన్ని స్వీకరించండి అని చెప్తున్నారు. అప్పుడు పార్వతీదేవి వైపు ఒకసారి శివుడు చూస్తారనమాట. పార్వతీదేవి చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు అనంటే నా మంగళసూత్రము ఉన్నంత వరకు శివుడికి ఏమీ కాదు అని ఆమెకు గొప్ప నమ్మకం అన్నమాట. కాబట్టి ఆ నమ్మకంతో ఆమె ఎలాంటి భయం లేకుండా చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. అప్పుడు పరమశివుడు ఏమీ చెప్పకుండానే తన మనసులోని విషయాన్ని గ్రహించినందుకు సంతోషించి పరమశివుడు ఆ హాలాహలాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు శివుడు ఎలా ఉన్నాడు అనంటే మామూలుగా శివుడు తెల్లటి వర్ణంలో ఉంటాడనమాట. అయితే ఈ హాలాహలాన్ని మింగినప్పుడు కడుపులోకి వెళ్ళిపోతే లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయని ఆయన తన కంఠంలోనే దాన్ని నిలిపేస్తారు. అప్పుడు దాని యొక్క ప్రభావం వలన ఆ కంఠం ఎలా ఉంటుందంటే నీలి రంగులో ఉంటుంది. అది చూడ్డానికి ఎలా ఉంది, చాలా నీలి వర్ణంలో ఉండేటువంటి ఒక నీలమణిని ఒక హారంలాగా వేసుకున్నట్టు కనిపిస్తుందన్నమాట. అది చూసినటువంటి పార్వతీదేవి అనుకుంటుంది,
మామూలుగా అయితే పరమశివుడు ఎలాంటి అలంకారాలు చేసుకోవడానికి ఇష్టపడడు. అలాంటిది ఒక నీలమణి హారంగా ధరించినట్టు ఉంది, ఎంతో అందంగా ఉన్నాడు ఈయన అని ఆయన ఆయనను చూసి ఆమె అనుకుంటూ ఉంది. ఆ విధంగా జరిగినప్పుడు రాక్షసులు దేవతలు అమృతం కోసం మళ్ళీ మంథన చేస్తూ ఉంటారు. క్షీరసాగరాన్ని మదనం చేస్తూ ఉంటే ఆ పర్వతం అనేది సముద్రంలోకి పడిపోతూ ఉంటుంది. అప్పుడు సాక్షాత్తు మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకుంటాడనమాట. అప్పుడు ఆ పర్వతాన్ని వాళ్ళు మదిస్తూ ఉంటారు. అంత పెద్ద పర్వతాన్ని వీపు మీద రుద్దుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి ఎలా ఉందంటే చూడండి, ఒక తల్లి పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని వీపు నిమురుతూ ఉంటే ఆ పిల్లవాడు ఎంత హాయిగా పడుకొని ఉంటాడో ఆ విధంగా ఆయన వీపు మీద నిమురుతున్నట్టుగా, తల్లి నిమురుతున్నట్టుగా అనిపించిందంట. ఆ విధంగా క్షీరసాగర మదనం జరిగింది. చివరగా అమృతం అనేది వచ్చింది. అయితే ఆ అమృతము వృధా అవ్వకుండా, మామూలుగానే రాక్షసులు ఇతరులను ఎప్పుడు హింసిస్తూ ఉంటారు, అలాంటిది వాళ్ళు అమరులైతే ఇంకా లోకంలో ఎవరిని బ్రతకనివ్వరని రామాంజీ సార్ మీరు మ్యూట్లో పెట్టుకోండి సార్ మైక్. ఫ్యాన్ సౌండ్ ఏదో మ్యూట్లో పెట్టుకోండి సార్. ఓకే. అక్కడ మోహిని రూపంలో మహావిష్ణువు వస్తారనమాట. ఈ అమృతం రాక్షసులు తీసుకుంటే ఇంకా ఇబ్బందికరమని ఆయన మోహిని రూపంలో వచ్చి దేవతలకు ఆ అమృతాన్ని ఇస్తారు. అప్పుడు చూడండి, ఎక్కడైతే ఆ అమృతాన్ని పంచిపెట్టారో అక్కడ, అంటే ఎక్కడైతే ఈ మందర క్షీరసాగర మదనం జరిగిందో, మందర పర్వతం ఉందో, అక్కడ వెలసినటువంటి నగరమే ఈ విశాల అనేటువంటి నగరము అని చెప్పి వాళ్ళు మిథిలా నగరానికి బయలుదేరుతున్నారన్నమాట. మధ్యలో ఆయన వెళ్తూ వెళ్తూ ఇంకొక విషయం చెప్తున్నారు. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితి, ఈమె రాక్షసులందరికీ ఇంత అన్యాయం జరిగిందని ఇంద్రుణ్ణి చంపేయగలిగినటువంటి ఒక పుత్రుడు నాకు కావాలి అని ఆమె భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది. అయితే ఆయన అలాంటి కొడుకు పుట్టాలి అంటే నువ్వు 1000 సంవత్సరాలు గర్భంతో ఉండాలి అని చెప్తారనమాట. అందుకు ఆమె ఒప్పుకొని 1000 సంవత్సరాలు గర్భాన్ని ధరిస్తుంది. అయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు శుశ్రూష చేయడానికి సాక్షాత్తు ఇంద్రుడే అక్కడికి వస్తాడు. చూడండి, ఎవరినైతే చంపడానికని ఆమె పుత్రుణ్ణి కంటూ ఉందో అలాంటి ఆమె గర్భంతో ఉన్నప్పుడు సేవ చేయడానికి ఇంద్రుడే వచ్చి ఆమెకు శుశ్రూష చేస్తున్నాడనమాట. ఒకరోజు ఇంకా 10 సంవత్సరాలు ఉంటే పుత్రుడు జన్మిస్తాడు అని అనుకుంటూ ఉండగా ఆమె చెప్తుందన్నమాట, ఇంద్ర ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే నీకు తమ్ముడు పుడతాడు అని. అయితే అప్పుడు ఒకరోజు ఆమె కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని పడుకుంటుంది. మామూలుగా ఏదైనా ఒక వ్రతం అంటే ఇలా ఒక నియమం పెట్టుకొని ఉన్నప్పుడు అలా మార్చి పడుకోకూడదనమాట. అలా మారి పడుకోవడం వల్ల ఆమె శరీరం అపవిత్రమవుతుంది. ఎప్పుడైతే అపవిత్రమవుతుందో అప్పుడు ఇంద్రుడు ఆమె గర్భం లోపలికి వెళ్ళి పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా నరికేస్తాడనమాట. అప్పుడు ఆమెకు మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకు వచ్చేయమని చెప్తుంది. ఇంద్రుడు వెంటనే బయటికి వస్తాడు. అయితే ఆమె అడుగుతుంది, నువ్వెందుకు ఇలా చేశావు, నా పిండాన్ని ఎందుకు నువ్వు ఇలా ముక్కలుగా చేశావు అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా నువ్వు ఇలా శరీరం అపవిత్రమైనటువంటి పని చేశావు, అందుకే నేను వెళ్ళగలిగాను అని. ఆమె అంటుంది అప్పుడు, చూడండి, నాదే తప్పు నాయన, నేను అలా చేసి ఉండాల్సింది కాదు. నేను నిన్ను చంపడానికి కొడుకును కనాలనుకున్నాను, నువ్వేమో నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పిండాన్ని ఇలా 7 ముక్కలుగా చేశావు. సరే, అయితే ఈ 7 పిల్లలకి 7 పిల్లలను 7 మరుత్తులుగా మారేటట్టుగా, వాళ్ళు గొప్పగా ప్రఖ్యాతి చెందేటట్టుగా వరం ఇయ్యమని ఆమె అడుగుతుందన్నమాట. అందుకు ఇంద్రుడు సరే అని వాళ్ళని మరుత్తులుగా చేస్తారన్నమాట.
ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలను వివరిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక శూన్యమైన ఆశ్రమం కనబడుతుంది. ఏంటిది ఇంత శూన్యంగా ఉంది, ఈ ఆశ్రమంలో ఎవరూ మునులు లేరు, ఎలాంటి జనసంచారం లేదు, ఇది ఏంటి అని మళ్ళీ రాముడు విశ్వామిత్రుణ్ణి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఒకానొకప్పుడు గౌతమ మహర్షి ఇక్కడ ఉండేవారు. ఆయన ఎంత గొప్ప మహర్షి అంటే దేవతలు కూడా ఆయన్ను పూజించేవారు. అయితే ఆయన భార్య అహల్య. ఒకరోజు ఇంద్రుడు ఆ ఆశ్రమానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే ఒకరోజు గౌతముడు స్నానానికని నదికి వెళ్ళినప్పుడు అక్కడికి ఇంద్రుడు గౌతమముని రూపంలో ఆశ్రమానికి వస్తాడు. అయితే ఇక్కడ ఇంద్రుడు గౌతమముని రూపంలో వచ్చినప్పుడు అహల్యకు తెలుసు అతను గౌతముడు కాదు ఇంద్రుడు అని. అయినా కూడా ఆమె ఏమీ మాట్లాడదనమాట. నేను కామాతురతతో ఉన్నాను అందుకే వచ్చాను అని ఆయన చెప్తే ఆమె గమ్మనైపోతుంది. ఆ అహల్య తెలిసి కూడా ఎందుకు ఇలా చేసింది అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం. ఇక్కడ ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆమె చెప్తుందనమాట, దేవతలలో శ్రేష్ఠుడైన ఓ ఇంద్ర ఇంకా నువ్వు వెళ్ళిపో అని. ఈ మాటతో మనకు అర్థమవుతుంది ఆమెకు వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడు అని తెలుసు అని. సరే అని ఇంద్రుడు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గౌతమ మహర్షి అక్కడికి వస్తాడు. వచ్చి నిలబడతాడు. స్నానం చేసి వచ్చినటువంటి ఆయన గౌతమ మహర్షి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఒక అగ్ని శిఖలాగా మహా తేజస్సుతో కనిపిస్తున్నాడు. వస్తూనే ఇంద్రుడు ఏమీ చెప్పకపోయినా కూడా జరిగింది ఆయన గ్రహించాడనమాట. గ్రహించిన తర్వాత ఆయన ఇంద్రుడిని ఇలా శపిస్తున్నాడు, నువ్వు పురుషత్వం వల్ల తప్పు చేశావు కాబట్టి నువ్వు మళ్ళీ ఎన్నిసార్లైనా ఇలా వచ్చి తప్పు చేయడానికి సిద్ధపడతావు. కాబట్టి ఏ పురుషత్వం చూసుకొని నువ్వు ఈ తప్పు చేశావో ఆ పురుషత్వం పోయి నువ్వు పురుషునిగా కనిపించావనుకో అది నీకు గొప్ప అవమానం. అంటే చూడ్డానికి పురుషుడే కానీ పురుషత్వం ఉండదు. కాబట్టి ఇదే నీకు నా శాపం అని ఆయన శపిస్తారు. ఆ తర్వాత అహల్య వంక చూసి ఆయన, ఇక నుంచి కొన్ని వేల సంవత్సరాలు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండు, ఇక్కడే ఉండు. అయితే నీవు ఇక ఇంద్రుని యొక్క ఆలోచనలతో ఉంటావు కాబట్టి నువ్వు పవిత్రం అవ్వాలి, నీ మనసు పవిత్రం అవ్వాలి. కాబట్టి నువ్వు గాలి తిని, అంటే ఆహారం ఏమీ తినకుండా గాలిని మాత్రమే తిని తపస్సు చెయ్యి. నీ పైన బూడిద కప్పబడిపోతుంది. నువ్వు ఉన్నావని ఎవ్వరికీ తెలియదు, ఏ ప్రాణికి కూడా నువ్వు కనపడవు. ఆ విధంగా నువ్వు ఘోర తపస్సు చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరములు ఉన్న తరువాత ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు దశరథ నందనుడు వస్తాడో అప్పుడు ఆయన వచ్చినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పుడు నేను వచ్చి నిన్ను ఏలుకుంటాను అని గౌతమ మహర్షి చెప్తారన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మోహిని అవతారంలో మహావిష్ణువు వస్తారు కదా, రాక్షసులకు దేవతలకు అమృతాన్ని పంచుతానని చెప్పి మోహిని అవతారంలో వచ్చి దేవతలకు మాత్రమే ఆ అమృతాన్ని ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు బ్రహ్మ మోహినిని చూస్తారనమాట. చూసి ఆ సౌందర్యానికి ఆయన ఎంత అందమైనటువంటి రూపంలో మహావిష్ణువు ఉన్నారు, మరి ఇలాంటి స్త్రీని నేను ఒక్కరిని కూడా సృష్టించలేదే, మరి నేను ఇలాంటి స్త్రీని సృష్టించకపోతే ఇది సృష్టికి ఒక లోపమే కదా అని నేను ఇప్పుడు వెళ్ళి ఇలాంటి ఒక అందమైన స్త్రీని సృష్టిస్తాను అని చాలా అంటే మనసు పెట్టి ఒక అందమైన అమ్మాయిని ఆయన సృష్టిస్తారనమాట. సృష్టించిన తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే అందం కోసమే ఆమె పుట్టింది కాబట్టి అంత అద్భుతంగా అందంగా ఉంటుంది. ఆమెను పెంచమని ఆయన ఆ అమ్మాయిని గౌతమ మునికి ఇస్తాడు. అయితే ఆ అమ్మాయి పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా అందము రెట్టింపు అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అందరూ దేవతలు అందరూ కూడా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు, చాలా అందంగా ఉంటుంది. ఇంద్రుడు కూడా ఆమెను చూస్తాడు, ఆమె అంటే ఆయనకు ఇష్టం కలుగుతుంది. ఇంద్రుడిని చూసి అహల్యకు కూడా ఇష్టం అవుతుందన్నమాట. సో ఆ అమ్మాయే అహల్య, ఎవరైతే బ్రహ్మ యొక్క మానసపుత్రిక ఆమెనే అహల్య.
అయితే ఆమెను పెంచమని ఎవరికి ఇచ్చారు? గౌతమునికి ఇచ్చారు. గౌతముని దగ్గర ఆమె పెరుగుతుంది. పెరుగుతూ ఉంటే ఇంకా అందంగా ఉంది. మరి ఆమెను అందరూ చూస్తున్నారు. మాకిచ్చి వివాహం చేస్తారేమో, మాకిచ్చి చేస్తారేమో అని అందరూ ఆశగా చూస్తున్నారు. అయితే ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత గౌతమ ముని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. స్వామి, మీరు ఇచ్చిన అమ్మాయి పెరిగి పెద్ద అయింది, ఈమెకు వివాహం చేయాలి, ఎవరికిచ్చి వివాహం చేయమంటారు అని అడుగుతాడు. అడిగితే ఆమె మనస్సు ఎలా ఉంది, ఆమె ఎవరినన్నా ఇష్టపడుతుందా అని ఇక్కడ బ్రహ్మ కానీ గౌతమ ముని కానీ గ్రహించలేదన్నమాట. గ్రహించకుండా ఆయన మామూలుగానే బ్రహ్మకు తపస్సు చేసే వాళ్ళంటే చాలా ఇష్టం కదా అనేసి, నువ్వు చాలా గొప్ప మహర్షివి కాబట్టి ఇంకా ఎవరికో ఎందుకు ఇవ్వటము, నువ్వే వివాహం చేసుకో అని చెప్తారు. అయితే ఆ విధంగా సార్ ఇక్కడ పురాణాలలో పెంచినాడు కదా. అవును సార్. అయితే పురాణాల్లో అంటే కూతురుతో సమానం కదా. అంటే కూతురుతో సమానం అంటే గౌతమ మునికి ఇచ్చిండేది పెంచమని ఇచ్చినాడు. అయితే మనకు పురాణాల్లో ప్రతి ఒక్క సందర్భానికి దానికి మళ్ళీ వెనుక వృత్తాంతం ఉంటుంది సార్. అది మళ్ళీ మనం వివరంగా అర్థం చేసుకోవడానికి దీనికి ఇంకొక లింక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కాదు, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ తప్పు జరిగిపోయింది అంటే ఎందుకు జరిగింది అనే దానికి కూడా నేను వివరణ ఇస్తానన్నమాట. ఆ విధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ముందు విషయం తెలియదు, ఆ తర్వాత వెనక దానికి కారణం ఇంకొక సంఘటన ఎప్పుడో జరిగి ఉంటుందన్నమాట. దానికి అన్ని లింకులు ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఓకే సార్. అని అంటే సరే అని వివాహం చేసుకుంటారు. ఆ వివాహానికి దేవతలు అందరూ వస్తారనమాట. వచ్చిన తర్వాత అందరూ చూస్తారు ఆమెను, ఇంత అందమైన అమ్మాయిని గౌతముని వివాహం చేసుకోవడం చూస్తారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. ఆమెను తీసుకొని గౌతముని ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఇంకా ఆమె మనసులో అలాగే ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి తర్వాత ఈ సంఘటన జరిగింది. అయితే ఇక్కడ ఈ సంఘటన ఎందుకు ఇలా జరిగింది అంటే ఎందుకు గౌతమ మహర్షి అంత గొప్ప తపస్వి అయినప్పుడు ఇలా జరుగుతుందని ఆయన ఊహించలేడా? ఆమె మనసులో విషయాన్ని ఆయన గ్రహించలేడా అని అంటే, మామూలుగా మనకి ఈ రామాయణం వచ్చిండేది ఏంటంటే మనకు మనము ఎలా జీవించాలి అని చెప్పడానికి, ఒక ధర్మాన్ని ప్రవర్తించి చూపించడానికి రాముడు వచ్చాడు కాబట్టి, ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ కలియుగంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి సమయంలో మనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, ధర్మబద్ధంగా చేయాలంటే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, అధర్మంగా అయితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాము అని చెప్పడానికి ఈ విధంగా కొన్ని సంఘటనలు మన రామాయణంలో జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. అయితే ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే అహల్యను తప్పు పట్టడం అనేది ఒక ఎత్తు అయితే, అలా కాకుండా మనము గౌతమ మహర్షి పరంగా ఆలోచించినామనుకోండి, గౌతమ మహర్షి పరంగా ఆలోచిస్తే ఆయన ఆమెను వదిలిపెట్టలేదన్నమాట. ఆమెను పవిత్రురాల్ని చేసి మళ్ళీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన సంస్కృతి ఎంత గొప్పది అంటే దానికి కారణం ఏంటి అంటే మన వివాహ వ్యవస్థ. సో మామూలుగా అయితే ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు ఇంకా విడిపోవడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఇంకేది అవసరం లేదు. అయినా కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మధ్య ఉంది అని చెప్పడానికి ఈ సంఘటనను మనము ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నువ్వు 1000 సంవత్సరాలు ఉండిపో అంటూనే అహల్య తన తప్పు తెలుసుకొని ఆయన చెప్పినట్టుగానే అలా ఉండిపోయిందనమాట. అదే ఒకవేళ ఆమె ప్రవర్తనలో మార్పు రాకుండా నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అనే ఆమె అనలేదు అంటే, ఆ క్షణం నుంచి అయినా కూడా ఆమె తన భర్త చెప్పినట్టు వినడానికి మానసికంగా సిద్ధపడింది అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా మనము ఈ రోజుల్లో ఏవైనా సరే చిన్న చిన్న లోపాలున్నా కూడా భార్యాభర్తల్లో కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య కానీ మనం వాళ్ళల్లో ఉన్న 70% మంచిని మనం చూడం. వాళ్ళల్లో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నట్టు ఒక్కొక్క మనిషిలో అన్ని చెడ్డ గుణాలు ఉండవు, అన్ని మంచి గుణాలు ఉండవు. ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు పట్టించుకోం. ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని ఎత్తి చూపుతూ ఉంటాం అన్నమాట. అలా చూపడం వల్ల మన జీవితాలన్నీ నరకప్రాయం అవుతూ ఉంటాయి.
సో మనం ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని అయితే మనం ముఖ్యంగా గ్రహించాలి. ఏంటంటే మనము ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళను మార్చి మళ్ళీ మన జీవితంలోకి ఆహ్వానించగలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని నేను అనుకుంటున్నాను. శాస్త్రాలలో కూడా ఇందుకోసమే దీన్ని అదే పనిగా పెట్టింటారేమో అని అనుకుంటాను. అయితే ఇక్కడ చూడండి, అక్కడ లోతైన విషయాలను మనము అంటే అసలు ఎందుకు మరి వాళ్ళని క్షమిస్తే మనకేంటి లాభం, అలా క్షమించకపోతే ఏంటి అంటే, మామూలుగా మనకు కర్మయోగం గురించి భగవద్గీతలో వివరంగా ఉంది. మనం ఎందుకు భరించాలి, భరిస్తే మనకేమవుతుంది అనే విషయాలన్నిటిని మనము భగవద్గీత గురించి తెలుసుకునేటప్పుడు తెలుసుకుందాం. కాబట్టి పాపం కడుక్కున్న అహల్య ఎలా ఉంది ఇప్పుడు అంటే ఆ విధంగా చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆశ్రమంలోకి వెళ్తున్నారు. ఆశ్రమంలోకి వెళితే అక్కడ ఆయన శ్రీరామచంద్రుని యొక్క పాదం ఆశ్రమంలో పడంగానే ఆ అహల్య యొక్క శాపం విమోచనం జరిగి ఆమె లేచి నిలబడిందనమాట. ఆమె ఇప్పుడు చాలా పవిత్రంగా ఉంది. ఎలా ఉంది అంటే గొప్ప తేజోమూర్తిగా ఉంది. ఆ రామునిని తాకిన గాలి అహల్యను తగిలినప్పుడు ఆమె చర్మానికి స్పర్శ అనేది వచ్చింది. పాదముల మంజీరాల శబ్దం విన్నప్పుడు ఆమెకు చెవులు పనిచేయడం మొదలయ్యాయి. చూడండి, ఆమె ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోయి ఉంటాయి అన్నమాట. శరీర వాసన, శ్రీరామచంద్రుని నుంచి వచ్చేటువంటి సువాసన వల్ల ఆమె ముక్కు పనిచేయడం మొదలవుతుంది. ఆయన కాంతి వల్ల ఆమె కన్నులు చూడ్డానికి సహకరిస్తాయి. ఆ విధంగా ఆమె మళ్ళీ తన ఇంద్రియాలతో ఈ భౌతిక ప్రపంచంలోకి స్పృహలోకి వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు చాలా పవిత్రురాలైంది. వయసులో చాలా పెద్దది. ఎవరైతే ఇంకా ఇప్పుడు ఆమెకి ఎలాంటి అన్య ఆలోచనలు లేవు, కేవలం భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునింది కాబట్టి ఈమె పవిత్రమూర్తి. అందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నేల మీద పడి ఆమెకు నమస్కారం చేస్తారనమాట. అప్పుడు అహల్య శ్రీరామచంద్రునికి, లక్ష్మణునికి, విశ్వామిత్ర మహర్షికి కూడా ఆతిథ్యం ఇచ్చి ఆమె అలా ఉండగా అక్కడ ఎక్కడైతే హిమాలయాలలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఉంటారో గౌతమ ముని మళ్ళీ అక్కడికి వచ్చి అహల్యను తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళి సంతోషంగా ఉంటారన్నమాట. కాబట్టి మనము ఈ సంఘటనలు మనకు నేర్పడానికి కొన్ని సంఘటనలు ఇలా వచ్చి ఉంటాయి అని మనము అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడాకులు అనేవి మన సంస్కృతి కాదు. మనం విడాకులు తీసుకొని విడిపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎవ్వరిలో అయినా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనము అర్థం చేసుకుని వాటిని సరిదిద్ది మనము వాళ్ళను మనతో పాటు ప్రశాంతంగా జీవించడానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి. అలా చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నాం మనము. ఎంతసేపు మనం అహల్య తప్పు చేసింది అని ఈ సంఘటన నుంచి మనం ఆలోచించొద్దు. మనము గౌతమముని అహల్య అంత తప్పు చేసినా కూడా ఎంత ఉదార్త హృదయంతో ఆయన ఆమెను మళ్ళీ స్వీకరించాడు అంటే, ఒక భార్య భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, భర్త భార్యను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశము. ఇంకా దీని గురించిన వివరణ ఏదైనా దొరికినప్పుడు తప్పకుండా మళ్ళీ మనం దీని గురించి చర్చిద్దాము. ఎంతటితో ఈరోజు క్లాస్ను ముగిద్దాము. హరే కృష్ణ.